ఇంతవరకు మనల్ని స్తుతి ఆరాధన నడిపి వదలున్న మనల్ని ఎటు పడిపోకుండా అటు ఇటు ఎక్కడ మనం తొలగిపోకుండా చక్కగా పట్టుకున్న ఆయన కృపచేత మాత్రం ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, లేవి గోత్రికులు మాత్రమే అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేవి గోత్రికులు ఏర్పాటు చేసుకున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళేసి ఆ సీనాయి పర్వతం మీద నిలవబడి కింద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల కోసం ప్రభు దగ్గర మోకరించి నిలబడినప్పుడు, ప్రభువా, ఈ ప్రజల కోసము నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఈ ప్రజల కోసము నీ కట్టడి మాకు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభు సన్నిధిలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభువుని అడిగితే, ప్రభు ఏం చేశాడంట? నిబంధన పలకలను ఆయన ఇచ్చాడంట. 10 ఆజ్ఞలు కలిగినటువంటి నిబంధన పలకలు 2 ఇచ్చాడు. ఆ నిబంధన పలకలు తీసుకొని ఆ పై నుంచి కిందకు వచ్చేసి ఇక్కడికి వచ్చి చూస్తే వీరందరూ ఎలా ఉన్నారంట? లోకానుసారంగా తిని తాగుతూ లోక సంబంధమైనటువంటి పనుల్లో పరుగులు తీస్తూ ఉన్నారంట. ఈయన ఎంతో కష్టపడి పైకెళ్ళి కొండ మీద కూర్చొని ఆహారం లేక నీరు లేక కూర్చొని ప్రభువుని గోజాడి ప్రభువా ప్రభువా ప్రభువా, నా ప్రజల కోసం ఏమిస్తున్నావు, నా ప్రజలకు నీవేం చేస్తున్నావు అని చెప్పేసి ప్రభు దగ్గర మోజెస్ నిలబడి బ్రతిమిలాడితే, ఇక్కడికి వచ్చి తీరా ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు తీసుకొని ఆ ఆజ్ఞ పలకలు తీసుకుని కిందకు వచ్చేలాక వీళ్ళు బొల్లావులను పట్టుకొని ఆ దేవతని ఈ దేవతను ముందు పెట్టుకొని ప్రభువును వదిలేసి ఈ లోక సంబంధమైన సొంత ఆలోచనతో ఇల్లు తిరుగుతున్నారు. ఆ దినాన ఆ నిబంధన మందసాన్ని వ్యతిరేకించినందుకు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఘోరమైనటువంటి దోషాన్ని తెచ్చుకొని 3000 మంది చనిపోయారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నందుకు, దేవుని నామాన్ని అగౌరవపరిచినందుకు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మన చిత్తానుసారంగా ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి నిబంధన పలకలు తీసుకొని కిందకొచ్చినా అవి మనల్ని రక్షించలేదు, అవి మనల్ని కాపాడలేదు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో లేకుండా పక్కకు నడుస్తామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క తలంపుల నుంచి దూరం అవుతామో, మోజెస్ కష్టపడ్డాడు ఆ ప్రజల కోసం, ఆ ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాలని. ఆ నిబంధన పలకలను తీసుకొని ఆజ్ఞలను తీసుకొని, అయ్యా మనం ఇలా ఉండాలని ప్రభు చెప్పినాడని కిందకొచ్చి చూడంగానే ఈ ప్రజలంతా వారి ఇష్టమైనసారంగా తిరుగుతూ వారి యొక్క ఉద్దేశాలతో ఉన్నప్పుడు 3000 మంది మరణం కొని తెచ్చుకున్నారంట. సమయంలో మనం గమనించినట్లయితే 12 మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆ 12 మంది శిష్యుల్లో ప్రభువుకి ఇష్టమైన శిష్యులుగా ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యుల్లో ప్రభువుకి ఇష్టమైన శిష్యులుగా 3 మాత్రమే ఉన్నారు. ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మందిని అయితే ఆయనకి ఇష్టమైన శిష్యులుగా 3 ఉన్నారు. ఆ 3 ప్రభువుకు దగ్గరగా ఉండి పరిచర్య చేస్తూ ఉండేవారు. సరే, ప్రభు ఒక దినాన ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ లోక సంబంధించినటువంటి పాపము ఆయన భుజం మీద వేసుకొని ఆ యొక్క నిబంధనని తీసివేయటానికి ఆ పాత రోజుల్లో మనం గమనిస్తే ఒక పాపం చేశారంటే ఒక మేకను, ఒక పావురాన్ని ఏదైనా తీసుకెళ్ళి రక్తాన్ని చిందిస్తే ఆ పాపం పోతుందని అనుకునేవారు. అలాగే ఆ సమయంలో జరిగింది. కానీ నూతన నిబంధనలోకి వస్తే మనము ఇప్పుడు మనకేమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క శరీరమును రక్తమును ఆ యొక్క కల్వరి సిలువలో మన కోసము ఆయన పూర్తిగా రక్తము నీరుగా అయ్యేంత వరకు ఆయన శ్రమలు అనుభవించి మన కోసము ఆ యొక్క దూడ పిల్లను, ఆ యొక్క మేక పిల్లను, గొర్రె పిల్లను తీసుకెళ్ళి బలి ఇచ్చి ఆ పాపమును పోగొట్టుకుంటూ కాదు, కానీ మీ పాపాలు మీ దోషాలు భరించడానికి నేనే మనుష్య కుమారుడిగా వచ్చి ఈ లోకంలో మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను వచ్చినానని చెప్పేసి ప్రభువారు
ఆయనే సిలువ మీద సజీవ యాగముగా తన ప్రాణాలను మన కోసము అర్పించి ఉన్నాడు. పాత రోజుల్లో ఆ యొక్క పర్వతం మీద నుంచి మోజెస్ ఎప్పుడైతే ఆ పలకలు తీసుకొస్తే 3000 మంది మరణమయ్యారు. కానీ అదే విధంగా మనం గమనిస్తే పేతురు అనేక మంది మనుషులు 120 మంది ఆ మేడగది మీద నిలవబడి 120 మంది మేడగది మీద నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానుతో కలిసి అనేక మంది 500 మంది చిల్లర ప్రార్థన చేస్తూ ఉంటారు. 500 మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వచ్చినప్పుడు చాలా మందికి వస్తాము. ఒకరోజు హాల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది అనుకో, మొదట్లో 10 మంది 20 మంది 50 మంది అవుతాం. లేట్ అయ్యకుంది ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం కూడా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు 500 మంది మేడగదిలోనికి వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభువును అడిగే విషయంలో, ప్రభు దగ్గర నుంచి పొందుకునే విషయంలో ఒక్కొక్కరు వెనక్కి పోయి చివరికి ఎంతమంది మిగిలారు? 120 మంది మిగిలారు. 120 మంది మిగిలారు. కానీ 120 మంది మిగిలి ఆ 120 మంది కలిసి కూర్చొని బలంగా విశ్వాసంగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువే వచ్చి వారి మధ్యలో నిలిచి సమాధానం కలిగించేసి ఆ రోజు పేతురు 3000 మందికి బాప్టిజం ఇచ్చి మారు మనసు పొందారంట. చూడండి చేసేటువంటి పని. ఆ రోజుల్లో మోషే పైకెళ్ళేసి 40 దినాలు ప్రార్థన చేసి దేవుని యొక్క మందసాన్ని నిబంధన పలకను తీసుకొని వస్తే, ఆజ్ఞను తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించి ఎంతమంది మరణించారు? 3000 మంది మరణించారు. దేవునికి లోబడి ప్రభు సన్నిధిలో నిలబడి 120 మంది ప్రార్థన చేస్తే 3000 మంది రక్షించబడి 3000 మంది దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. దేవుని యొక్క మహిమను చూశారు. ప్రియ సహోదరులారా, మనం గమనిస్తే మనం ఎప్పుడు కూడా వ్యతిరేక స్వభావంలో నుంచి బయటకు వచ్చి ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆజ్ఞకు మనం లోబడ్డామంటే, ప్రభువు నా జీవితంలో నేను కోల్పోయినన్ని తిరిగి రెట్టింపు ఘనత ఎలాగిచ్చాడో మన జీవితాల్లో కూడా ఆయన మాట మాత్రమే, కేవలం ఆయన మాట మాత్రమే సెలవిస్తే మనం ఏదైనా చేయటానికి ప్రభు మన పక్షాన నిలవబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులరా, ఎప్పుడు కూడా మనం వ్యతిరేక స్వభావంలో నుంచి మనం ఏం చేయాలంట? లోబడే స్వభావంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే మనం లోబడే స్వభావం వస్తామో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన సన్నిధిలో మనల్ని చక్కగా నిలవబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నేను ఆరాధించుకునే విలువైన అవకాశం. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నేను ఆరాధించుకునే బలమైన విశ్వాసం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నాను రే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. యేసయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఇంతయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి మోజెస్ ఆ దినాలలో దేవుని యొక్క ఉగ్రతకి 3000 మంది జనాలు మరణించారు. 120 మంది విశ్వాసులుగా కూర్చొని 120 మంది విశ్వాసులుగా కూర్చొని ప్రార్థించినప్పుడు ప్రభు చిత్తానికి అంగీకరించి ప్రభువులో లోబడినందుకు 3000 మందికి ఆ దినాలలో బాప్తిస్మం ఇచ్చి విశ్వాసులుగా ప్రభు తీర్చిదిద్దాడు. ప్రియ సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? ప్రభువును అంగీకరించాలి, ప్రభువుని మన హృదయంలో మార్చుకోవాలి, చేర్చుకోవాలి. మనం గమనించినట్లయితే యోహాను, పేతురు, యాకోబు ముగ్గురు దేవునికి ఎప్పుడూ ప్రభువారికి దగ్గరగా ఉంటారు, కొంచెం ఇష్టంగా ఉంటారు. ఇంతమంది ఎలా ఉన్నా మనం ఒకసారి గమనిస్తే మత్తయి సువార్త, మార్కు శుభవార్తలు ఎలా ఉంటాయంటే ప్రభు జీవించినట్టు దినాలలో ఆ 3.5 సంవత్సరాలు ఎక్కడ ఏమేమి జరిగినాయి మొత్తం ఏం చేశారు? ఇలా జరిగను అలా జరిగను అని చెప్పి మత్తయి కానీ లూకా కానీ రాసింటాడు. ఇలా జరిగింది. మనం ఈ 2 అధ్యాయాలు మనం ఎక్కడ గమనించినా మనకు వస్తున్నటువంటి విషయం ఏంటి? ప్రభు అలా చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇలా నిలవబెట్టాడని చెప్పేసి రాస్తాడు. కానీ యోహాను రాస్తాడు. ఒక్కసారి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి, లూకా ఏమో మేము చూసాము, మేము చూసిందని రాస్తున్నాం అన్నట్టు రాస్తాడు. యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం చూడండి, ఆయన ఎలా రాస్తాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, మత్తయి, లూకా ఏమో ప్రభువు దగ్గర తిరిగి ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, ఇక్కడ జరుగుతున్న విషయాలు మాత్రమే రాశాడు. కానీ యోహాను ఏం రాశాడు? ఆది యందు. ఆది యందు అంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు యెహోవా దేవుడు ఉన్నాడని మనము అనుకుంటాము. ఆ ప్రభువారు ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను ఉన్నాడా? లేడు. కానీ ఎందుకు ఇలా రాస్తున్నాడంటే యోహాను ప్రభువుని ఆనుకున్నాడు, ప్రభు యొక్క రొమ్ము మీద హత్తుకొని ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను ప్రభు రొమ్ము మీద ఆనుకునేటువంటి స్వభావంలోకి మనం వెళ్తామో, ఎప్పుడైతే మన జీవితాలను ఆయనకి అంకితం చేస్తామో, అప్పుడే ఆయన మనల్ని చక్కగా నిలవబెట్టి, ఇక్కడ యోహాను ప్రభువును ఆనుకున్నాడు, ప్రభువులో స్థిరపడ్డాడు. అందుకే ప్రభువారు యోహానుతో వాక్యాన్ని ఇలా రాయించాడు. అలాగే మనం గమనిస్తే లూకా సువార్త 1:1 ఒకసారి చదవండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఘనత వహించిన తెయోఫిలా, చూడండి
చాలమ్మా. ఇక్కడేమో మన మధ్యలో ఉన్నటువంటి విషయాలను మేము మీకు చెప్తున్నాము, చూస్తున్నామని చెప్తారు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం చెప్తారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుట ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇలా ప్రభువును ఆనుకునేటువంటి స్వభావంలోనికి, ప్రభువుని హత్తుకునే స్వభావంలోనికి నీవు నేను ఎప్పుడు వెళ్తామో చూడండి. ఇక్కడ ప్రవక్తలే, అపోస్తులు అంటే మంచి ప్రవక్తలే. ప్రవక్తల దగ్గరే ఒక వేరియేషన్ చూడండి. నువ్వు ఎలా ప్రభువును పట్టుకుంటున్నావు? నువ్వు మోకరించవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మోకరించి ప్రభు దగ్గర నువ్వు అడుగుతూ ఉండొచ్చు. నువ్వు ప్రతిరోజు ప్రార్థన గంటలు గంటలు చేసి ఉండొచ్చు. ప్రతిదినము ప్రార్థనలో నువ్వు మంచి విశ్వాసిగా ఉండొచ్చు. కానీ ఆనుకునే విధానం ఉంటుంది. ప్రభువుని ఆనుకునే విధానంలో తేడా ఉంటుంది. మత్తాయి, లూకా వీళ్ళందరూ కూడా అపోస్తులులే. కానీ యోహాను ఒక్కడు ఎలా ప్రత్యేకంగా ఎంచబడ్డాడంటే, యోహాను ఆనుకున్నటువంటి స్వభావము. యోహాను ఏం చేస్తున్నాడు? ప్రభువుని ఆనుకుంటున్నాడు. ప్రియ సహోదరులరా, ఈ దినాలలో మనము కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన వీరులుగా ఉండొచ్చు, ప్రార్థనలో మనం అనేక విధాలుగా గొప్పగా ఉండొచ్చు. కానీ నువ్వు ఇంకా ప్రభువును ఆనుకున్నావా? బయట నిలబడి నువ్వు ప్రభువుని అంటే మనసు ఒకసారి ఉండి హృదయం ఒకసారి పెట్టి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి సరి చేసుకొని, ఒకసారి మన హృదయాన్ని సరి చేసుకొని చేస్తే, మోజెస్ని దేవుడు నా ఇష్టానుసారుడా నా ఇల్లంతట్లో నీకు స్థానం ఇచ్చానని చెప్పాడు. అలా ఇష్టానుసారుగా ఉండటానికి నీవు నేను ఇష్టపడాలి అంటే ప్రభువుని నమ్ముకొనట కాదు, ప్రభువుని చేర్చుకొనట కూడా కాదు, ప్రభువులో నీవు అంటుగట్టబడాలి. అందుకే యోహాను సువార్త 15:15 అంటారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 15:15, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, మనం ప్రభువులో అంటగట్టబడాలి. ప్రభువులో ఒక తీగ, ఆ కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మ ఎప్పుడైతే దానిలో నుంచి కట్ అయి బయటకు వస్తుందో అది ఏమైపోతుంది? నీరు అందక, దాని పోషకాలు అందక అవి ఎండిపోతుంది. మన జీవితం కూడా క్రీస్తు ప్రభువులో నుంచి, క్రీస్తు ప్రభువుని చూసిన విధం కాదు, క్రీస్తు ప్రభువులో ఉన్నామని కాదు, క్రీస్తు ప్రభువులో ఎలా ఉండాలి? అంటు కట్టబడి ప్రభువుని ఎప్పుడూ తాకిన అనుభవంలో నువ్వు ఉండాలి. యోహాను అనుభవంలో ఉన్నాడు. అందుకే పద్మాస దీపంలో తీసుకెళ్ళి పడేసిన యోహాను శ్రమలు ఎన్నో మనం చూసినటువంటి ఇలాంటివి కాదు. అపోస్తలులు, పౌలులు ఈ యోహాను అనిపించినటువంటి శ్రమలు, అనేకమైన శ్రమలు కాగుతున్న నూనెలో పడేసి చంపేశారు. ఇట్లా రిటర్న్ తిప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వలె కాకుండా ఇలా తిప్పేసి హతసాక్షులుగా వారిని చంపిన సమయం ఉంది. ఏదో బైబిల్ అంటే, వాక్యం అంటే చూసాంలే, విన్నాంలే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నామనేది కాదు. ప్రభువులో నిలబడ్డామంటే, ప్రభువులో మనం ఉన్నామంటే, ప్రభువు కొరకు జీవించాలంటే ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఇవన్నిటి నుంచి జయించగలగాలంటే మనకు కావాల్సిన ఒకే ఒకటేంటి? ప్రభువుని అంటు పెట్టుకొని ఉండేటువంటి అనుభవం. ప్రభువుని నమ్ముకున్నాము, కానీ ఇంకా లోతులోనికి మనం నడవాలి. అలా నడవాలనేటువంటి స్వభావంలోనికి, ఆ విధంగా మనం ఎప్పుడైతే నిలవబడగలుగుతామో ప్రభువు నిన్ను నన్ను చూస్తాడు. ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి మన దగ్గరికి వస్తాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? వెదకాలి. ప్రభువు ఎక్కడుందని చెప్పేసి మనం వెదకాలి. వెతికిన తర్వాత ఈ యొక్క దావీదు మందిరం ఎక్కడుందని చెప్పేసి నేను అక్కడి నుంచి వెతుకుతూ వస్తున్నప్పుడు ఇక్కడ నాకు పాటలు వినిపించి ఇక్కడ కనిపించింది. ఓకే, దావీదు వారి మందిరం ఇది అని చెప్పేసి నేను అక్కడ బండి పెట్టి లోపలికి వచ్చాను. వెతుకుడి మీకు ఇవ్వబడును, చెప్పండి, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. మీరు ఎప్పుడైతే అడగాలనుకుంటారో దానికంటే ముందు మనము వెదకాలి. నా ప్రభువు ఎక్కడుంటాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఎలా ఉంటాడు అని ప్రభువుని వెతికినప్పుడు మనం వచ్చి ఆ మందిరపు తలుపులు తట్టంగానే మనం లోపల చేర్చుకుంటాడు. చేర్చుకున్నటువంటి మన జీవితాల్లో ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే, ఆ యొక్క గుణాతిశయాలను మనము మన హృదయాల్లో చేర్చుకోవాలంటే, ఆయనలో మనం అంటుకట్టబడి ఫలించాలంటే, నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి మన ప్రభువారిని
మనం ఏం చేయాలంట? అంటు కట్టుబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను ఆయనలో అంటు కట్టుబడి ఉంటామో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు ఫలించబడతాయి. గొప్ప ధన్యతలు, గొప్ప యోగ్యతలు, గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో మనము చూస్తుంటాము. ఇలాంటి గొప్ప ధన్యత, ఆశీర్వాదాలు మనందరి కుటుంబాల్లో కూడా ఈ యొక్క పునరుద్ధాన దినం నుంచి ఇంకా ఎవరైనా కానీ ప్రభువుని ఆనుకున్నాము, అందరం విశ్వాసులమే, ప్రభువుని అనుకున్నాం, అందరూ విశ్వాసమే, ప్రార్థన చేస్తాం, బాగా పాటలు పాడతాం, అనుభవాలు ఉంటాయి. కానీ కావాల్సిన అనుభవం ఏంటి? ప్రభువుని అంటి పెట్టుకోవటం. ప్రభువులో నుంచి అక్కడ కూడా దూరం అవ్వకుండా నీవెప్పుడైతే ఉంటావో నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించడం గాక. ఇటు చిన్న ధన్యత ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూద్దాం కాస్త గట్టిగా. హల్లెలూయా.